ఈ మన గ్లోబీ ట్రాటర్ వారణాసి ఈవెంట్ మొత్తం ఈ పాటికి అందరు చూసుంటారు. మొత్తంగా ఒక 2 గంటల ఈవెంట్ అయితే మధ్యలో జరిగిన అంతరాయం, ఆ సాంకేతిక సమస్యలతో రాజమౌళి అనుకున్నట్లు ఆ 100 అడుగుల స్క్రీన్ మీద చూపించలేకపోవడం, అది ఎంత ప్రమాదం నుంచి టీం తప్పించుకుందంటే జియో హాట్స్టార్లో ఇదంతా స్ట్రీమింగ్ కోసం ఉంది. ఈ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కోసం ఈ ఈవెంట్ని వాళ్ళు హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు వసూలు చేసింది అంటే ఈ రాజమౌళి అండ్ టీం ప్రొడ్యూసర్లు 15 కోట్లకు అమ్మారు. 15 కోట్లకు అమ్మినప్పుడు ఈ ఈవెంట్ మెయిన్ విషయం ఏంటి అంటే మహేష్ బాబు టైటిల్ అనౌన్స్మెంట్, ఆ గ్లింప్స్, ఆ 2 నిమిషాల వీడియో. ఇది కనుక ఆ రోజు ప్లే అవ్వకపోయి ఉంటే ఏ స్థాయిలో నష్టం వచ్చిందంటే ఈ 15 కోట్లు నష్టపోయేసి రావచ్చు. దానికి తోడు ఆ 35,000 చదరపు అడుగుల్లో పెట్టినటువంటి ఆ స్క్రీన్లు, రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చినటువంటి ఆ ఖర్చు, ఇదంతా పోగా ఇమేజ్ విపరీతంగా డ్యామేజ్ అయ్యేది. ఇప్పటికీ ట్విట్టర్లో చూడవచ్చు, ఎదవలు ఉంటారు కదా, ఎక్కడైనా ఉంటారు ఎదవలు, మన చుట్టుపక్కల కూడా ఉంటారు. ఎంత నెగటివిటీ ఉంటుందంటే, నెగటివిటీ ఏంటి, దరిద్రులు ఉంటారంటే అక్కడ ఒక ఫోటో వీడి బతుక్కి ఎవడిదో ఇచ్చి ఉంటాడు. ఆ ఫోటో ఫస్ట్ టైం ఫ్యాన్ బేస్ లేని ఒక హీరోతో ఈవెంట్ చేస్తున్నావు, జాగ్రత్త రాజమౌళి అట. వీడేదో పెద్ద 100 సినిమాలు తీసినట్టు కనీసం 100 ఈవెంట్లు చూసి కూడా ఉండడు, ఏది ఇలా కూడా. అంటే వీడు జాగ్రత్త చెప్పబోతే కానీ రాజమౌళికి తెలియదు. ఇలా ఉంటాయి వీళ్ళ ప్రతికూల మనస్తత్వాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అప్డేట్స్ తెలుగులో చదువుకున్నారు చాలామంది, జియో హాట్స్టార్లో చూడలేని వాళ్ళందరూ. వ్యూవర్షిప్ బ్లాస్ట్ అయ్యి ఉంటుంది, అది కూడా ఒక రికార్డ్ అవుతుంది, ఇంకా చూడలేదు అది అంటనే. అయితే ఆ మధ్యలో ఆ టెక్నికల్ సమస్య, సాంకేతిక సమస్యతో ఆ స్క్రీన్ని చూపించలేనప్పుడు యాంకర్ సుమ పడిన కష్టం, ఆవిడ తీసుకునే అంటే బాధ్యత, తనకి అప్పగించినప్పుడు ఈవెంట్ దాన్ని నిర్వర్తించాలనే బాధ్యత అది మరింత పెంచిందనమాట ఆమె మీద ఉన్న గౌరవం. ముఖ్యంగా రాజమౌళి గారి కుటుంబంతో వారికి ఉన్నటువంటి అనుబంధం రూపంతోనే అలా చేయగలిగింది. ఇక వేరే ఈవెంట్ అయ్యి ఉంటే అది ఇంకొకలాగా ఉంటుంది. అప్పుడు కూడా బాధ్యత నుంచి తప్పించుకొని ఉండేది కాదు నాకు తెలిసి. ఆవిడ అంటే ప్రతి చోటకి వెళ్ళి ఏం జరిగిందంటే, రాజమౌళి గారు వచ్చి మాట్లాడి, దానికి ముందేమో కీరవాణి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు కృష్ణ గారి మీద ఆయనకున్న అభిమానం, మహేష్ బాబు మీద ఉన్న అభిమానం. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఏది నా మనసులోకి వచ్చిందో అదే చెప్పాడు. ఇంకొకటి ఆయన చెప్తాడనుకున్నా చెప్పలేదు. ఏంటంటే అది ఆయన అప్పట్లో జెమినీలో ఇంటర్వ్యూస్ వచ్చాయి, మార్నింగ్ 7:30కో 8కో శుభోదయం పేరుతో వచ్చాయి. ఆ తర్వాత ఇంకేదో, అప్పుడు పోకిరి సినిమా చూసారా మీరు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ కాన్సెప్ట్తోనే బతుకుతున్నారు. మనం అంతా కూడా ఈ కాన్సెప్ట్తోనే బతుకుతున్నాం. అది ఎంత బాగుందంటే ఆ సినిమాలో డైలాగు, మీడియా మీద చురకలనే కాదు, చాలా విషయాల్లో మన సమాజంలో జనాలు ఇలానే ఉన్నారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే ఉంది అని చెప్పాడు. ఆ డైలాగ్ కూడా చెప్తారేమో అనుకున్నాను. అది అక్కడ నాకు నిజాయితీ కనపడింది. ఈ ఈవెంట్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా స్క్రిప్టులు ముందే రాసుకున్నారు, బట్ వాటిలో నిజాయితీ కూడా ఉంది. దానికి ప్రూఫ్ అన్నమాట అది. కీరవాణి గారు చెప్పింది, ఆ తర్వాత మన విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది. అంటే డబ్బింగ్ లేదు, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ వర్క్ లేదు, రికార్డింగ్ లేదు, అయినా కూడా స్పెల్ బౌండ్ అయి చూస్తూ ఉన్నాను నేను. నాకు తెలియకుండానే నేను ఆ టైటిల్ పెట్టాను మన వీడియోలకి. ఇతర హీరోలు కూడా కుళ్ళుకునేలాగా స్పెల్ బౌండ్ అనే పదాలు. నిజంగా ఏంటంటే అది మహేష్ బాబు తాలూకు గొప్పతనం, సూపర్ స్టార్ గొప్పతనం. దాన్ని ఒప్పుకొని తీరాలి ఎవడైనా సరే. ఆ తర్వాత రాజమౌళి గారు వచ్చి ఈ వీడియో ప్రజెంట్ చేస్తారంటే అది ప్లే అవ్వాల. దాని తర్వాత ఆయన బాధపడ్డాడు. ఆ ఒక్క బిట్ చూసిన వాళ్ళకి రాజమౌళి చాలా డ్రామా చేశాడు ఇక్కడ అనిపిస్తుంది. ఈవెంట్ మొత్తం చూస్తే అర్థమవుతుంది. నిజంగానే ఆయన ఒక మనిషి ఏడిస్తే ఎలా ఉంటుంది అంటే, తను అనుకున్న ఈవెంట్ని అనుకున్నట్లుగా నిర్వర్తించలేనప్పుడు. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటాం మనం, నేను గమనించా కూడా, చాలా కష్టపడి
వారికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఒక శుభకార్యం చేసుకుంటుంటే కావాలని చుట్టాల పేరుతో చేరిన వాళ్ళు దాన్ని ఏదో రకంగా నాశనం చేయటం, వచ్చి ఆ బంతిలో ఆ వరుసలో కూర్చొని నాకు అది అందలేదు ఇది అందలేదు అని అరుస్తూ రంకలేస్తూ ఉంటే గట్టిగా అరిచి గొడవ చేయలేరు, వాళ్ళతో గొడవకి దిగలేరు. అలా అని సైలెంట్గా చూస్తే ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడే ఏం చేస్తారు, ఆ ఇంటి పెద్ద కళ్ళమని నీళ్ళు వస్తాయి. ఈ నేను చాలా పెళ్ళిళ్ళలో చూశాను. అది కనిపించేది రాజమౌళికి. ఆ తర్వాత ఎట్టకేళ్ళకి అది ప్లే అయింది. కానీ ఈ ఈవెంట్ మొత్తం ఇలా జరుగుతున్నప్పుడు మహేష్ బాబు ఎక్కడ తన అసహనాన్ని వ్యక్తం చేయలేదు. నవ్వుతూనే ఉన్నాడు. అదొకటి చాలదా సూపర్ స్టార్ని అభిమానించడానికి? నేను అభిమానిని అని చెప్పడం కాదు, ఇంకొక హీరో అయితే అతని మోహంలో అసహనం కనపడటమే కాదు, ఇంకా ఏదైనా మాట్లాడటం ఇట్లాంటివన్నీ కనపడేవి. మరొక వైపు నమ్రతా శిరోద్కర్ మరీ కన్సోల్ చేసుకుంటుందో ఏదైనా దేవుణ్ణి ప్రార్థిస్తుందో ఏంటో తెలియదు, కానీ ఆవిడ విపరీతమైన టెన్షన్. అలానే రాజమౌళి గారి టీంలో వాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా ఉద్వేగానికి లోనైనవి. మీరు చూస్తే నేను చెప్పిన తర్వాత ముందు వెనక కూడా మొత్తం చూసినప్పుడు ఆ సన్నివేశంలోని ఆర్ద్రత అర్థమవుతుంది. ఇదంతా స్క్రిప్టెడే అంటారా? ఇంకప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. ఇది స్క్రిప్టెడ్ అయితే కాదు. ఇక్కడ మళ్ళీ పృథ్వీరాజ్ గారు మాట్లాడారు. సుకుమారన్ తాను చూసిన మొదటి సినిమా థియేటర్లో నాకు తెలిసి పోకిరి అంట. పోకిరి మహేష్ బాబు సినిమా అయితే మలయాళంలో అయినా చేసాడు. అదే చాలామందికి తెలియదు. ఆ డైలాగులు ఉంటాయి కొన్ని సినిమాల్లో, పోకిరి డైలాగులు మలయాళంలో పృథ్వీరాజ్ చేసాడు. నాకు బాగా గుర్తు, మన కృష్ణ గారితో పతంసారం చేసినటువంటి కామిక్స్ హరిబాబు గారు అనుకుంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేదంటే మదర్ ఇండియా, ఏదో కొన్ని సినిమాలు తీశారు. అందులో పృథ్వీరాజు గారు లాంటి ఒక హీరో ఉన్నాడు. నాకు ఈయన అని ఇప్పటికీ నమ్మకం. ప్రసన్న పేరుతో టైటిల్స్ పడతాయి. అట్లానే మన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో కళ్యాణిని లవ్ చేసే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతన్ని చూసినప్పుడల్లా పృథ్వీరాజు అనుకుంటా నేను, వాళ్ళ బాస్ క్యారెక్టర్. బహుశా మరి ప్రసన్న అని మన స్నేహ భర్తను నాకైతే గుర్తులేదు, బట్ పృథ్వీరాజుని చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తు వస్తారు. అది ఒక రిలేషన్. అయితే మనకి చివరిలో ఎట్టకేలకి అది ప్లే అయిన తర్వాత ఇక మహేష్ బాబు గారు వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటి అంటే మహేష్ బాబు రావటం, అతను నిల్చున్న వేదిక అలా పైకి లేవటం, ఇవన్నీ మనం గతంలో చూసాం. అది ఏంటి అంటే చిరంజీవిది మాస్టర్ అని ఒక సినిమా ఉంది. అది 100 days ఫంక్షన్ అలానే చేశారు. డార్నియర్ అంటారు దాన్ని. అలాంటి దాంట్లో ఉంటుంది. వేదిక ముందు కదులుతూ వెళ్తుంది అందరి చూపుల్లో. అంటే చిరంజీవి రాజకీయంగా ఏమో కానీ ఆయన సినిమా ఫంక్షన్లో మాత్రం మామూలుగా మాట్లాడుతుంది. ఇది నేను చాలాసార్లు చెప్తే కొంతమందికి నచ్చదు. అలా వెళ్తూ సూటిగా ఆ ఫ్యాన్స్ కళలో చూస్తూ మాట్లాడాడు ఆయన చిరంజీవి. ఆ తర్వాత ఇది మన మిత్రులు ఒకళ్ళు అడిగారు, రెండు కంపేర్ చేయండి, ఏదన్నా కృష్ణ గారి ఫంక్షన్ కూడా ఇలా జరిగి ఉంటే మహేష్ బాబు గారు అన్నారు. ఉన్నాయి అలాగే, వేరే వీడియోలో మాట్లాడతాం. ఈ వీడియోలో మాత్రం నేను చెప్పదలిచింది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పచ్చు. సూపర్ సక్సెస్ అంటే ఎస్, బట్ మధ్యలో ఈ అంతరాయాలని అధిగమించడానికి కారణం స్పాంటనిటీ, మహేష్ బాబు ప్రజెన్స్. ఇంకో హీరో అయితే ఏం జరిగేదో తెలిసేది కదా. అట్లానే మధ్యలో రాజమౌళి గారు వచ్చి చెప్పారు పాపం. అప్పటికీ దాన్ని ఆ టెక్నికల్ గ్లిచ్ అంతా క్లియర్ అయిపోయి వాళ్ళు వచ్చి ఆ వీడియోని ప్రజెంట్ చేసేదాకా ఆమె ఈవెంట్ని లైవ్లీగా ఉంచడానికి చేసిన ప్రయత్నాన్ని రాజమౌళి గమనించి చివరికి ఆయనే వచ్చి చెప్పాడండి. ఆమె చాలా ట్రై చేస్తుంది, కానీ విషయం ఇది, మీరు ఇంకో 10 నిమిషాలు ఆగాలి అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అని చెప్పడానికి కొంతమంది విమర్శలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, రాజమౌళి గారు, కీరవాణి, రమా రాజమౌళి, విజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా వీళ్ళ వరకు భలే ప్యాకేజీలు ఇప్పించేసుకుంటూ ఉంటారు ప్రొడ్యూసర్ల దగ్గర. బయట మాత్రం ఫెయిల్ అవుతుంటే వీళ్ళయ్యా. దానికి ఎందుకు అంత ఇస్తారు అంటే ఇదిగో ఇది ఈ ఈవెంట్ సందర్భంగా అర్థమవుతుంది. ఈ ఒక్క ఈవెంట్కే వీళ్ళు ఇలాంటి కష్టాలు పడ్డప్పుడు సినిమాకి ఎంత కష్టాలు పడతారు అనేది తెలుసుకోవాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు కూడా ఆల్రెడీ. ఆ తాట రేగిపోతుంది వీళ్ళ మేకింగ్ ప్రక్రియకి అని. అంత టఫ్ జాబ్స్ అన్నమాట. ఎనీవే, సూపర్ స్టార్ గారి ఈ ఈవెంట్ కృష్ణ గారిని తలుచుకోవడం ద్వారా వీళ్ళందరూ అతిథులు, కృష్ణ గారి అభిమానులందరికీ మరొకసారి ఆయన గొప్పతనం, ఇండస్ట్రీ పెద్దలు, ఇండస్ట్రీలో ఉన్న ఈ లెజెండర్స్ ద్వారా అర్థమైంది. మనము ఈ ఈవెంట్ అంతా చూసిన తర్వాత నేను పంచుకోవాలనుకున్న కొన్ని విషయాల్లో ఇది. బై.